అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని సంబరంగా అంటే విందగా ఈరోజు ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో పేద ప్రజల్లో ఆనందం వెల్లువిరిసింది. ఆ క్రమంలోనే ఈరోజు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహం ముందు ఆ మహనీయునికి, ఆ మానవతావాదికి, సంఘ సేవకునికి ఘనంగా ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించిన అనంతరం ఈ ఆర్డిటి పేద ప్రజలకు చేసినటువంటి సేవలను కొనియాడుతూ గతంలో 60 సంవత్సరాలుగా ఏ రకంగా అయితే పేద ప్రజల సంక్షేమ అభివృద్ధి చైతన్య మార్పు కోసం ఆర్డిటి కృషి చేసిందో అదే తరహాలోనే ఆర్డిటి ఇక నుంచి కూడా పేద ప్రజలకు సేవలు చేసే అవకాశం దక్కిందని చెప్పేసి ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈ ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ ఆగిపోవడంతో అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. దాంతో జీర్ణించుకోలేనటువంటి పేద ప్రజలు వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి గొంతెత్తి నినదిస్తూ సేవ్ ఆర్డిటి, ఆర్డిటిని కాపాడుకోవడమే మా లక్ష్యం అనే రీతిలో నినాదాలు చేస్తూ ఉద్యమాలు చేస్తే దాదాపు 8 నెలలుగా సాగినటువంటి ఈ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తిరిగి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ మంజూరు చేయడం అనేది శుభ పరిణామం. మరి అలాగే ఈ ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ వామపక్ష పార్టీలు, కుల ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక అభ్యుదయవాదులు, ఆర్డిటి అభిమానులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ విజయం సాధించారు. మరి దీనికి సహకరించినటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడానికి ఇది పూర్తిగా ఒక ప్రజా విజయముగా, ఇది పేద ప్రజలు చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ రోజు ఆర్డిటి అఖిలపక్ష కమిటీ చాటుతుంది. మరి ఈ విజయాన్ని, ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని, ఈ ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ జరగడానికి మూల కారణమైనటువంటి ఈ ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కాక అన్ని కుల మతాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడం అనేది కూడా గొప్ప సందేశం. మరి అదే విధంగా ఈ రోజు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ దగ్గర ఒక చిన్న సంబరంగా కేక్ కోసుకొని ఆ మహనీయునికి నివాళులు అర్పించినాం. మరి ఇదే వారంలోనే ఆదివారం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహం ముందు ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయడాన్ని సంతోషిస్తూ, స్వాగతిస్తూ ఒక విజయోత్సవ సభను కూడా ఇదే ప్రాంతంలో ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఏర్పరుస్తున్నాం. మరి ఆ రోజు ఆర్డిటి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ ఆదివారం విజయోత్సవ సభలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కావడానికి ప్రజా పోరాటాలు ఎంత అవసరమయ్యాయో మీడియా రంగం కూడా అదే స్థాయిలో ప్రచారం చేసి ఏ రోజు కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందిని కానీ నిరుత్సాహాన్ని కానీ లేకోకుండా మా ఉద్యమాలకి వెన్నుదన్నగా ఉండి ప్రతి చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని అనేది లేకోకుండా కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా ప్రచారం చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్.